హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 20th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. సబ్సీ కమ్యూనికేషన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్కి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము సబ్సీ కమ్యూనికేషన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు ఏఐసిని ప్రతిపాదించారు. అమెరికా ఇండియా కనెక్ట్, ఇది ఇండియా మరియు యుఎస్ మధ్య ఒక సబ్సీ కేబుల్ నెట్వర్క్ అండి. సో ఈ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ని చూద్దాం. స్టేట్మెంట్ 1, సబ్సీ కేబుల్స్ ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 90% కంటే ఎక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సబ్సీ కేబుల్స్ అనేవి సముద్ర గర్భంలో ఏర్పాటు చేయబడిన స్పెషలైజ్డ్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అండి. ఈ విధంగా సముద్ర గర్భంలో ఇవి ఏర్పాటు చేయబడతాయి అండ్ ఇవి కాంటినెంట్స్కి మరియు దేశాలకి మధ్య కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ పిక్చర్లో అవి చూడవచ్చు. ఈ విధంగా ఇది ఇంటర్ కాంటినెంటల్ అండ్ ఇంటర్నేషనల్ కనెక్ట్ కాబడి ఉంటుంది కాబట్టి ఓవరాల్ 90% ఆఫ్ గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది ఈ సబ్సీ కేబుల్ నెట్వర్క్స్ ద్వారానే జరుగుతుంది. ఓవరాల్ గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ కి ఇది బ్యాక్ బోన్ గా మనం చెప్పవచ్చు. గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు ప్రతిపాదించిన ఏఐసి అమెరికా ఇండియా కనెక్ట్ ప్రాజెక్ట్ సుమారు $15 బిలియన్ వాల్యూ ప్రాజెక్ట్ అండి. దీనికి రెండు రూట్స్ని మనము ఇక్కడ చూడవచ్చు. ఒకటి అమెరికన్ ఈస్ట్ కోస్ట్ నుంచి వయా ఆఫ్రికా ఇండియాకి కనెక్ట్ చేయడము విశాఖపట్నానికి, అండ్ రెండవది అమెరికా వెస్ట్ కోస్ట్ నుంచి త్రూ పసిఫిక్ ఇండియాలోని విశాఖపట్నానికి కనెక్ట్ చేయడము. ఈ రెండు రూట్స్లో ఒకటి ఖరారు చేయనున్నారు. ఇది గూగుల్ ప్రాజెక్ట్. సో దీనికి రెండు రూట్స్ని మనం చూడవచ్చు. ఇక మెటా సంస్థ 2025 ఫిబ్రవరిలో ప్రతిపాదించిన వాటర్ వర్త్ అనే సబ్సీ కేబుల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ గురించి కూడా ఇక్కడ చూద్దామండి. ఇది కూడా అమెరికన్ ఈస్ట్ కోస్ట్ నుంచి బ్రెజిల్ని కలుపుతూ, బ్రెజిల్ నుంచి సౌత్ ఆఫ్రికాని కలుపుతూ, సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశాన్ని కనెక్ట్ చేయాలి అని ప్రతిపాదించడం చూడవచ్చు. లాంగెస్ట్ సబ్సీ కమ్యూనికేషన్ కేబుల్ నెట్వర్క్ గా కూడా దీనిని చెప్పవచ్చు అండి. దీనిని మెటా సంస్థ ప్రతిపాదించింది. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. అన్ని సబ్సీ కేబుల్స్ ప్రభుత్వాల యాజమాన్యంలో ఉన్నాయి మరియు ఇవి ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. ఈ స్టేట్మెంట్ అవుట్ రైట్లీ రాంగ్. ఎందుకు అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం గూగుల్ సంస్థ అని, మెటా సంస్థ అని. సో ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలు, MNC కంపెనీలు. ఎక్కువ ఈ సబ్సీ కేబుల్ నెట్వర్క్స్ అన్ని కూడా ఇలాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి అండ్ ప్రభుత్వ యాజమాన్యాలలో లేవు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది అండి? A1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కృత్రిమ మేధకు మానవ శక్తి, టెక్నాలజీపై మనిషి నియంత్రణ అవసరం, నైతికత విలువలు వన్నెలెద్దుతాయి, ఏఐకి ప్రజలు ముడిసరుకు కాకూడదు, డేటా సార్వభౌమత్వాన్ని కాపాడదాం, ఏఐ సమ్మిట్లో దేశాధినేతల ప్లీనరీలో ప్రధాని మోదీ. ఈ ఆర్టికల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ యొక్క ప్రసంగం గురించి మరియు భారతదేశం యొక్క మానవ విజన్ గురించి వివరిస్తూ ఉంది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కృత్రిమ మేధలో అనైతిక వ్యవహార శైలికి అంతం లేదు అని, డేటా సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, రక్షణ చర్యలు పారదర్శకంగా ఉండడానికి ఈ ఏఐకి నైతిక బలాన్ని ఇద్దామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాంక్షిత భారత్లో అంతర్జాతీయ ఏఐ ప్రయాణం కీలక పాత్ర పోషిస్తుంది అని పేర్కొన్నారు. భారత్ బుద్ధుడి నేల, సరిగా అర్థం చేసుకోవడం ద్వారానే సరి అయిన చర్యలు చేపట్టవచ్చని ఆయన చెప్పేవారు. అందుకే అందరూ కలిసి ఏఐ సరి అయిన ముద్ర వేసేలా రోడ్డు మ్యాప్ను సృష్టించాల్సిన అవసరం ఉంది. మనం సరి అయిన ఉద్దేశంతో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడే సరైన ఫలితం కనిపిస్తుంది అని మోదీ స్పష్టం చేశారు. యాక్చువల్గా ఈ లైన్స్ అనేవి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో, ఎస్పెషల్లీ ఎస్ఏ రైటింగ్లో మనము కీలకంగా ఉపయోగించుకోవచ్చండి. డైరెక్ట్లీ మనము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని కోట్ చేస్తూ ఏఐకి సంబంధించిన ఎస్ఏస్లో దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ను గురువారం ఢిల్లీలోని భారత మండపంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ సక్రమ వినియోగానికి అంటే ఎథికల్ అండ్ రైట్ఫుల్ యూసేజ్ కొరకు మానవ విజన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం దేశాధినేతల ప్లీనరీలో ఆయన ప్రసంగించారు.
ఏంటండి ఈ మానవ్ విజన్? ఈ మానవకు అర్థం ఏంటి? తాను ప్రతిపాదించిన మానవకు ప్రధాని మోదీ ఈ విధంగా అర్థం చెప్పారు. మానవులో ఎం అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్, నైతికత విలువల వ్యవస్థ. ఏ నైతికతను విలువలను జోడించి ముందుకు వెళ్ళాలి. అండ్ ఏ అంటే అకౌంటబుల్ గవర్నెన్స్, జవాబుదారీ పాలన. అండ్ ఎన్ అంటే నేషనల్ సావర్నిటీ, జాతీయ సార్వభౌమత్వం. అండ్ ఏ అంటే యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్, ఏ అందరికీ అందుబాటులో సమ్మిళితంగా ఉండాలి. అండ్ వి అంటే వ్యాలిడ్ లెజిటిమేట్, చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలి మరియు చట్టబద్ధతను కలిగి ఉండాలి. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఏఐని వినియోగించడాన్ని మనము అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మానవ్ విజన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ చూడండి, ఇండియాస్ మానవ్ విజన్ ఏ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ ఫ్రేమ్వర్క్. ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భారత్ ఈ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ ఫ్రేమ్వర్క్ని విడుదల చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఈ అబ్రివేషన్స్ అన్ని మనము చెప్పుకున్నామండి. ఎథికల్ ఫౌండేషన్ కొరకు, ట్రాన్స్పరెంట్ రూల్స్ కొరకు మరియు డేటా రైట్ అసెర్షన్ కొరకు, గ్లోబల్ సౌత్ ఫోకస్, దక్షిణార్ధగోళ దేశాలను మరింత ఇంక్లూజివిటీలోకి దీనిని తీసుకురావడం కొరకు మరియు లాఫుల్ అండ్ రిలయబుల్ యూసేజ్ కొరకు ఈ విజన్ని మనం చూడవచ్చు. దీని యొక్క కీ థీమ్స్ ఏంటండి? హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్, హ్యూమన్స్ ఆర్ నాట్ డేటా పాయింట్స్, వెల్ఫేర్ ఫర్ ఆల్ అనేది ఈ సమ్మిట్ యొక్క థీమ్. సర్వజన హితాయ సర్వజన సుఖాయ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనము ముడి సరుకుగా కాకూడదు. ఏఐ అనేది ప్రపంచంలోని ప్రజలందరి సంక్షేమం కోసం వినియోగించబడాలి. అలానే గ్లోబల్ లీడర్షిప్, ఇండియా యాజ్ ఏ హబ్ అండ్ రూల్ మేకర్, డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా, డెలివర్ టు ద వరల్డ్. ఏఐకి భారతదేశం గ్లోబల్ లీడర్షిప్ని అందించాలి అని ఈ విజన్ డాక్యుమెంట్ వివరిస్తుంది. సేఫ్టీ అండ్ అథెంటిసిటీ లేబుల్స్ అండ్ స్ట్రాంగ్ చైల్డ్ సేఫ్టీ అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఓపెన్ సిస్టమ్స్, అడ్వకసీ ఫర్ ఓపెన్ సోర్స్ ఏఐ అండ్ షేర్డ్ కోడ్ ఫర్ ట్రస్ట్. సో ఇది అందరికీ అందుబాటులో మరియు ఇంక్లూజివిటీకి దోహదపడేలా ఉండాలి అనేది కూడా మనము చెప్పుకున్నాము. ఇది మానవ విజన్ డాక్యుమెంట్, ఏ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ విజన్ ఆఫ్ ఇండియా, గైడింగ్ ఏఐ ఫర్ ద గుడ్ ఆఫ్ హ్యూమానిటీగా ఈ డాక్యుమెంట్ని మనం చూడవచ్చు. ప్రధాని మోదీ ఏఐ గురించి తన ప్రసంగంలో మాట్లాడుతూ వేగంగా ఎదుగుతున్న ఏఐ టెక్నాలజీని ప్రజలే కేంద్రంగా ఉపయోగించుకునే వ్యవస్థలను తయారు చేయాలి అని, సార్వభౌమత్వం, సమ్మిళితత్వాలను గౌరవిస్తూ ఉపయోగించుకోవాలి అని అభిప్రాయపడ్డారు. ఏఐ నైతికతలో కంపెనీలకు గణనీయమైన బాధ్యత ఉందని పేర్కొన్నారు. కొన్ని దేశాలు ఏఐని రహస్యంగా భావిస్తున్నాయని, కానీ దానిని అందరితో పంచుకుని ప్రపంచం మంచి కోసం ఉపయోగించాలి అని భారత్ భావిస్తుంది అని తెలిపారు. ఇదే మనకి మానవ విజన్ డాక్యుమెంట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో ఈ మానవ విజన్ డాక్యుమెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావచ్చు అండ్ ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా మానవ్ విజన్ డాక్యుమెంట్ అనేది దేనికి సంబంధించింది అని అడిగే అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏఐని నైతికంగా వినియోగించడానికి 3 సూత్రాలను ప్రతిపాదించారు. మొదటిది డేటా సార్వభౌమత్వాన్ని కాపాడటం. ప్రతి ఒక్కరూ ఏఐ శిక్షణ కోసం స్పష్టమైన డేటా ఫ్రేమ్వర్క్ను రూపొందించాలి. రెండవది ఏఐ వేదికలు రక్షణ చర్యల విషయంలో స్పష్టమైన పారదర్శకమైన విధానాలతో ఉండాలి. ఏఐకి మానవతా విలువలు ఉండాలి. మూడవది టెక్నాలజీ శక్తివంతమైనది కావచ్చు, కానీ దాని దిశను ఎల్లప్పుడూ మనుషులే నిర్ణయిస్తారు అని ఆయన 3 సూత్రాలను ప్రతిపాదించడం చూడవచ్చు. వీటిని మనము బ్రాడ్గా అబ్జర్వ్ చేస్తే డేటా సావర్నిటీ గురించి, డేటా సెక్యూరిటీ గురించి మరియు హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ గురించి ఇది వివరిస్తూ ఉంది. ఈ నైతిక విలువలు అనేవి ఎప్పుడు ఏఐకి జోడించబడి ఉండాలి అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇక ఏఐకి భారత్ భయపడదు అని కూడా ప్రధాని స్పష్టం చేశారు. దానిని షేర్ చేసుకోవడం, ఓపెన్ కోడ్ల ద్వారా ప్రపంచానికి మంచి చేసేలా ఉపయోగించవచ్చని నమ్ముతానని ఆయన తెలిపారు. ఏఐ విషయంలో సంక్షేమం, సంతోషం తమ బెంచ్ మార్క్ అని, వీటికి భరోసా కల్పించడంలో ప్రజలు ఏఐకి డేటాగా, ముడి సరుకుగా ఉండకూడదు అని స్పష్టం చేశారు. టెక్నాలజీపై మానవ నియంత్రణ ఉండాలి అని ప్రధాని స్పష్టం చేశారు. ఉదాహరణకు జీపీఎస్ని తీసుకుంటే మనము ఎటు వెళ్లాలో అది సూచిస్తుంది, కానీ తుది నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాల్సి ఉంటుంది అని ఆయన తెలిపారు. ప్రస్తుతం 2 రకాల మనుషులు ఉన్నారు. ఏఐని చూసి భయపడేవారు కొందరైతే దానిని అదృష్టంగా భావించేవారు మరికొందరు. భారత్ ఇందులో అదృష్టాన్ని, భవిష్యత్తునే చూస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా
పాఠశాలల సిలబస్ని రూపొందించినట్లే ఏఐని పిల్లలకు సురక్షితంగా ఉండేలా చూడాలి అని మరియు కుటుంబానికి దారి చూపేలా దానిని తీర్చిదిద్దాలి అని కూడా మోడీ స్పష్టం చేశారు. అండ్ భారతదేశ యూపీఐ గురించి ప్రస్తావిస్తూ చెల్లింపుల గతిని ఇది మార్చివేసింది అని మరియు డిజిటల్ అంతరాలను ఇది తొలగించింది అని వివరించారు. ఇటీవలి సందర్భాలలో మేము శక్తివంతమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థను నిర్మించాము అని, ఎస్పెషల్లీ ఆధార్ కావచ్చు, యూపీఐ కావచ్చు, ఇవన్నీ కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ భారతదేశం వీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. దాని గురించే ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, ఎందుకంటే టెక్నాలజీని శక్తివంతమైన పరికరంగా కాకుండా సేవలకు మాధ్యమంగా వినియోగించుకుంటున్నామని ఆయన తెలిపారు. అలానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు. ఏఐ సమ్మిళిత అభివృద్ధి కోసం టెక్నాలజీ, మానవత్వం మిళితం కావాలి అని ఆయన పేర్కొనడం చూడవచ్చు. ప్రస్తుతం భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అన్ని డిజిటల్ టూల్స్కు మార్గదర్శకత్వం కోసం సమగ్ర విధానం కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. భారత్, ఫ్రాన్స్ కలిపి ఏఐ ఫ్రేమ్వర్క్ కోసం ఉమ్మడిగా పనిచేస్తాయని ఆయన చెప్పారు. ఆయన తన ప్రసంగంలో అందరం కలిపి విభజించడంపై కాకుండా కలిపి ఉంచడంపై, ధ్వంసం చేయడంపై కాకుండా సృష్టించడంపై, తీసుకోవడంపై కాకుండా పంచుకోవడంపై దృష్టి పెట్టాలి అని సూచించారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు పలువురు ప్రముఖులు హాజరవడం మనం చూడవచ్చుండి. ఈ సమ్మిట్ ప్లేనరీకి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, ఫ్రాన్స్, బ్రెజిల్, స్విట్జర్లాండ్, శ్రీలంక, సెర్బియా, ఎస్తోనియా అధ్యక్షులు మరియు భూటాన్, మారిషస్, క్రొయేషియా, ఫిన్లాండ్ ప్రధానులు హాజరయ్యారు. సీషెల్స్ ఉపాధ్యక్షుడితో పాటు అనేక అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలు ఈ కార్యక్రమంలో హాజరవడం మనం చూడవచ్చు. అలానే ప్రధాని మోదీ యొక్క ప్రసంగాన్ని రియల్ టైంలో 11 భాషలలో అనువదించడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు అండి. ఏఐలో భారత్ సాధించిన పురోగతికి నిదర్శనంగా దీనిని మనం చూడవచ్చు. మానవ జీవితంలో అతిపెద్ద మార్పు ఏఐ అని ఈ సమ్మిట్లో చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అలానే విశాఖ గ్లోబల్ ఏఐ హబ్ అవుతుంది అని ఆనాడు ఊహించలేదు అని సుందర్ పిచాయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన ఐఐటి ఖరగ్పూర్కి వెళ్లే సమయంలో విశాఖపట్నం మీదుగానే రైలు ప్రయాణం చేసేవారు. అండ్ ఆ సందర్భంలో విశాఖ గ్లోబల్ ఏఐ హబ్ అవుతుంది అని తాను ఊహించలేదు అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. అండ్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి సంబంధించి మనము మరికొన్ని డీటెయిల్స్ చూద్దామండి. మానవ్ విజన్ ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇండియా ఏఐ మిషన్ కోసం భారత ప్రభుత్వం సుమారు 10,372 కోట్లను కేటాయించింది. ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ 3 సూత్రాస్ మీద భారతదేశం యొక్క ఏఐ మిషన్ అనేది ఆధారపడి ఉంటుంది. పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్. పీపుల్ అంటే ప్రిజర్వ్ హ్యూమన్ డిగ్నిటీ, రెస్పెక్ట్ కల్చరల్ డైవర్సిటీ, మరియు ప్లానెట్ అంటే అలైన్ ఇన్నోవేషన్ విత్ ఎన్విరాన్మెంటల్ స్టెవార్డ్షిప్, అంటే సస్టైనబుల్ ఏఐని డెవలప్ చేయాలి అని, అండ్ పర్యావరణ హిత పద్ధతులలో దీనిని అభివృద్ధి చేయాలి అనేది దీని ఉద్దేశ్యం. అండ్ ప్రోగ్రెస్, షేర్ బెనిఫిట్స్ ఈక్విటబ్లీ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్. ఏఐ యొక్క బెనిఫిట్స్ అనేవి కేవలం కొంతమంది చేతులలోనే కాకుండా ప్రపంచ వృద్ధికి మరియు మానవ వికాసానికి దీనిని ఉపయోగించాలి అనేది ఈ 3 పిల్లర్స్, 3 సూత్రాస్ అనేది మనం చూడవచ్చు. ఇక కీ అనౌన్స్మెంట్స్ ఎట్ 2026 సమ్మిట్లో మనం చూస్తే సోవరిన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏఐ కొన్ని కంపెనీల చేతుల్లోనే బందీ కాకుండా సమగ్రంగా విస్తరించడం కొరకు 2,000 జీపీయూలను ఎక్స్పాండ్ చేయడానికి మరియు టోటల్ కెపాసిటీని 58,000 జీపీయూలకు పెంచడానికి భారత్ మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. అలానే భారత్ విస్తార్ న్యూ మల్టీలింగ్వల్ ఏఐ టూల్ని ఆవిష్కరించింది. కస్టమైజ్డ్ అడ్వైజరీ అండ్ రిస్క్ రిడక్షన్ ఫర్ ఫార్మర్స్. రైతులకు రిస్క్ను తగ్గించడానికి మరియు వారి యొక్క వ్యవసాయ పద్ధతులలో మేలైన సూచనలను అందించడానికి లోకల్ లాంగ్వేజెస్, స్థానిక భాషలలోనే సలహాలను ఇది అందిస్తుంది. అలానే సెక్టోరల్ ఏఐ ఇంపాక్ట్ కేస్ బుక్స్, మొత్తం 6 కేస్ బుక్స్ను లాంచ్ చేయడం జరిగింది అండి. ఇవి సుమారు 170కి పైగా డిప్లాయిడ్ ఇన్నోవేషన్స్ని మరియు వాటి యొక్క ప్రభావాన్ని అంచనా వేస్తాయి. చైల్డ్ సేఫ్టీ మ్యాండేట్ని కూడా ప్రధానంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఏఐ స్పేస్ మస్ట్ బి చైల్డ్ సేఫ్ అండ్ ఫ్యామిలీ గైడెడ్. సో పిల్లలకి ఇది చాలా సేఫ్గా ఉండాలి, వారి యొక్క హక్కులను కాపాడే విధంగా ఉండాలి అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇవి న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లోని మేజర్ హైలైట్స్.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గగన్యాన్లో కీలక పరీక్ష పూర్తి, డ్రాగ్ పారాచూట్ విజయవంతం. ఈ ఆర్టికల్ గగన్యాన్ మిషన్లోని కీలకమైన సేఫ్టీ మైల్ స్టోన్ డ్రాగ్ పారాచూట్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. గగన్యాన్ మిషన్లో రీఎంట్రీ సమయంలో దీనిని ఫస్ట్ బ్రేక్గా చెప్పవచ్చు. సో ఈ ఫస్ట్ బ్రేక్ అనేది స్లో డౌన్ చేయడానికి మిషన్ని ఉపయోగపడుతుంది. ఈ మిషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు సిద్ధమవుతున్న డిఆర్డిఓ మరో కీలక మైలురాయిని అధిగమించింది. అత్యంత బలీయమైన రిబ్బన్ పారాచూట్లను తయారు చేయడంలో మన దేశానికి ఉన్న నైపుణ్యాన్ని చాటి చెప్పేలా బుధవారం చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్స్ పరిశోధన ప్రయోగశాలలో పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. డ్రాగ్ పారాచూట్ ఎంత భారాన్ని తట్టుకుంటుందనే పరీక్షను పూర్తి చేయడం ముఖ్యమైన పరిణామమని పేర్కొంది. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం మరియు ఇస్రో తదితర సంస్థలు దీనిలో పాలు పంచుకున్నాయని వెల్లడించింది. అధిక వేగ ఏరోడైనమిక్ మరియు బ్యాలిస్టిక్ మదింపులో విస్తృతంగా వాడే రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్ ఈ ప్రయోగానికి వినియోగించినట్లు వివరించింది. హై స్పీడ్ ఏరోడైనమిక్ టెస్ట్స్ మరియు బ్యాలిస్టిక్ టెస్ట్స్కి ఈ రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్స్ని ఉపయోగిస్తారండి. సో రైల్ ట్రాక్ మీద ఈ రాకెట్స్ని మనము టెస్టింగ్ పర్పస్ కోసం ప్రయోగించడం చూడవచ్చు. సో ఇప్పుడు జరిగిన పరీక్షలో కూడా ఈ రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్ని వినియోగించారు. నమూనా పరంగా పారాచూట్కు ఉండే అదనపు భద్రతను ఈ పరీక్ష రుజువు చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం ఆత్మనిర్భర్ భారత్లో మరొక ముందడుగు అని రక్షణ మంత్రి కొనియాడారు. ఈ డ్రాగ్ పారాచూట్ టెస్ట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఈ టెస్ట్ను చండీగఢ్లోని రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ ప్లాట్ఫామ్ నుంచి ప్రయోగించారు. ఈ నెల ఫిబ్రవరి 18వ తేదీన ఈ పరీక్షను సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. ఇందులో ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ సిమ్యులేషన్ని పరీక్షించారు. మ్యాక్స్ ఎక్స్పెక్టెడ్ లోడ్ మరియు సేఫ్టీ మార్జిన్ వ్యాలిడేటెడ్ని పరీక్షించడం జరిగింది. డైనమిక్ టెస్ట్స్ సిమ్యులేటెడ్ లోడ్స్ బియాండ్ రీఎంట్రీ లిమిట్స్ టు కన్ఫర్మ్ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్. అంటే ఈ పరీక్షలో మనకి యాక్చువల్గా రియల్ టైంలో గగన్యాన్ మిషన్ రీఎంట్రీ సమయంలో ఉండే లోడ్ కంటే మరింత ఎక్కువ లోడ్ను సిమ్యులేట్ చేసి పరీక్షించడం జరిగింది. తద్వారా బియాండ్ ద లిమిట్ మనము టెస్ట్ చేయడం జరిగింది. సో గగన్యాన్ రీఎంట్రీ సమయంలో ఉండే లోడ్ కంటే ఎక్కువ లోడ్ ఇది తట్టుకుని నిలబడింది కాబట్టి ఈ పరీక్షను మనము సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ బై ఇస్రో మరియు డిఆర్డిఓగా చెప్పవచ్చు అండి. డ్రాగ్ పారాచూట్స్ క్రిటికల్ రోల్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే గగన్యాన్ మిషన్ తిరిగి భూమికి చేరుకునే సందర్భంలో హై ఆల్టిట్యూడ్ రీఎంట్రీ సమయంలో డ్రాగ్ డిప్లాయ్మెంట్ అనేది జరగాలి. డ్రాగ్ అంటే మనకి ఫస్ట్ బ్రేక్ లాగా ఆ డ్రాగ్ పారాచూట్ ఓపెన్ అవుతుంది. తద్వారా మిషన్ యొక్క వెలాసిటీ అనేది స్లో అవుతూ ఉంటుంది. అండ్ దెన్ స్టెబిలైజ్ అండ్ రెడ్యూస్ వెలాసిటీ మనం చూడవచ్చు. అండ్ ఫైనల్గా లీడ్స్ టు మెయిన్ పారాచూట్ అండ్ స్ప్లాష్ డౌన్. సో మెయిన్ పారాచూట్ ఓపెన్ అవుతుంది అండ్ క్రమేపీ అది భూమి మీదకి వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ డ్రాగ్ పారాచూట్ ఓపెన్ అయ్యి యాక్సలరేషన్ని తగ్గిస్తుంది, వెలాసిటీ తగ్గిపోతుంది. దెన్ క్రమేపీ ఇది స్టెబిలైజ్ అయిన తర్వాత మెయిన్ పారాచూట్ ఓపెన్ అయ్యి అది కిందకి భూమి మీదకి క్షేమంగా చేరుతుంది. ఈ పరీక్ష సక్సెస్ఫుల్గా పూర్తి కావడంతో గగన్యాన్ ఫ్లైట్ హర్డిల్ అనేది క్లియర్ అవడం మనం చూడవచ్చు. మ్యాండ్ మిషన్ టార్గెట్ 2027 నాటికి పూర్తి చేయాలి అని ఇస్రో భావిస్తుంది. ఇందులోని కీలక అవరోధాన్ని మనము విజయవంతంగా తొలగించుకోగలిగాము. సో ఇది గగన్యాన్ మిషన్కి సంబంధించిన డ్రాగ్ పారాచూట్ టెస్ట్లోని కీ పాయింట్స్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2029 కల్లా ఏడాదికి 10 H-125 హెలికాప్టర్ల ఉత్పత్తి. ఈ ఆర్టికల్ ఇటీవల కర్ణాటకలోని వేమగల్లో ప్రారంభించిన H-125 హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ యూనిట్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ TASLతో కలిసి కర్ణాటకలో స్థాపించిన తుది అసెంబ్లీ లైన్ నుంచి ఏడాదికి 10 H-125 హెలికాప్టర్లను ఉత్పత్తి చేయాలి అని యోచిస్తుంది. కర్ణాటకలోని వేమగల్లో H-125 కోసం దేశంలోని తొలి ప్రైవేటు రంగ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ FALను TASLతో కలిసి ఎయిర్ బస్ ఏర్పాటు చేసింది. లొకేషన్ ఇంపార్టెంట్ అండి, కర్ణాటకలోని వేమగల్.
ఈ నెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఈ ప్లాంట్ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో 100కు పైగా ఎయిర్ బస్ హెలికాప్టర్లు సేవలందిస్తున్నాయి. సో వేమ్గల్లోని ఈ ఎఫ్ఏఎల్ ప్లాంట్ కారణంగా సివిలియన్ హెలికాప్టర్ మార్కెట్ భారతదేశంలో మరింత విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఈ H-125 హెలికాప్టర్స్ మరియు ఈ ఎఫ్ఏఎల్ గురించి డీటెయిల్స్ చూద్దామండి. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ ఎఫ్ఏఎల్ ఎయిర్ బస్ H-125 జాయింట్ వెంచర్ కొలాబరేటెడ్ బై టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ TASL మరియు ఎయిర్ బస్ హెలికాప్టర్స్. లొకేషన్ మనం చూస్తే కర్ణాటకలోని వేమ్గల్ ప్రాంతంలో మనం ఇక్కడ చూడవచ్చు. కోలార్ డిస్ట్రిక్ట్ అప్రాక్సిమేట్లీ బెంగళూరుకి 50 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. అండ్ 2027 నాటికి ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా H-125 హెలికాప్టర్ను డెలివరీ చేయాలని ఈ ప్లాంట్ లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ 2029 నాటికి ప్రొడక్షన్ని ర్యాంపప్ చేసి సంవత్సరానికి 10 హెలికాప్టర్లను ఉత్పత్తి చేయాలనేది ఈ యూనిట్ యొక్క లక్ష్యం. దీని కొరకు సుమారు 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ను ఈ ప్లాంట్లో పెట్టడం జరిగింది అండి. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ గురించి చూస్తే ఇది భారతదేశంలోనే ఫస్ట్ ప్రైవేట్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఫర్ రోటరీ వింగ్ ప్లాట్ఫామ్ కేపబుల్ ఆఫ్ H-125 మిలిటరీ వేరియంట్ ఆల్సో. అంటే ప్రస్తుతం ఇది పౌర హెలికాప్టర్లను తయారు చేస్తున్నా కూడా మిలిటరీ వేరియంట్స్ ని కూడా తయారు చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఎక్స్పోర్ట్ హబ్ ఫర్ సౌత్ ఏషియా ఎస్పెషల్లీ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ లాంటి దేశాలకు మేడ్ ఇన్ ఇండియా హెలికాప్టర్లను ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము. అలానే సెకండ్ మేజర్ టాటా ఎయిర్ బస్ కొలాబరేషన్ ఆఫ్టర్ C-295 హెలికాప్టర్ యూనిట్ వడోదరాలో, గుజరాత్లోని వడోదరాలో ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. ఇది కూడా టాటా మరియు ఎయిర్ బస్ కొలాబరేషన్ ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు రెండవ ప్రాజెక్ట్ ని ఇరు సంస్థలు కలిసి ప్రారంభించాయి. ఈ H-125 హెలికాప్టర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటండి? రెనౌండ్ హై ఆల్టిట్యూడ్ పెర్ఫార్మెన్స్. చాలా అతి ఎత్తైన ప్రాంతాలలో కూడా ఇది సులభంగా ఆపరేషన్స్ ని నిర్వహించగలుగుతుంది. అండ్ మౌంట్ ఎవరెస్ట్ పీక్ మీద దిగిన ఒకే ఒక హెలికాప్టర్ గా ఈ H-125 కి ఘనత ఉంది. సో H-125 FAL ఫైనల్ అసెంబ్లీ లైన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత బాహుబలి INS విక్రాంత్ IFRలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విమాన వాహన నౌక. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3 ఏళ్ల క్రితం నౌకాదళంలో చేరిన ఈ నౌకను సాగర జలాలలో వ్యూహాత్మక ప్రాంతాలలో మోహరిస్తారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో పగలు రాత్రి విన్యాసాలు చేయడం దీని ప్రత్యేకత. గంటకు 28 నాటికల్ మైళ్ళ వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఒకేసారి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. MiG-29K లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్, చేతక్, ధ్రువ్, కమోవ్, సీకింగ్ హెలికాప్టర్లు దీనిపై విన్యాసాలు సాగిస్తాయి. నౌక కింది నుండి ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే వరకు 10 డెక్లు ఉండగా ఆ పైన 8 ఉంటాయి. ఈ INS విక్రాంత్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. సెప్టెంబర్ 2, 2022న ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ భారత నౌకాదళంలోకి కమిషన్ చేయబడింది. ఏ సింబల్ ఆఫ్ నేవల్ సెల్ఫ్ రిలయన్స్. దీని విశిష్టత ఏంటి అంటే సుమారు 76% ఇండిజినస్ కంటెంట్ తో ఇది తయారు చేయబడింది. ఇండిజినస్లీ డిజైన్డ్ అండ్ బిల్ట్. భారతదేశంలోనే దీనిని డిజైన్ చేశారు అండ్ భారతదేశంలోనే దీనిని నిర్మించారు. దీనిని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించడం జరిగింది. ఇక కీ స్పెసిఫికేషన్స్ చూస్తే లెంత్ సుమారు 262.5 మీటర్లు, విడ్త్ 62 మీటర్లు ఉంది. 45,000 టన్నుల డిస్ప్లేస్మెంట్ సామర్థ్యం ఇది కలిగి ఉంది. పవర్ అండ్ స్పీడ్ చూస్తే 28 నాటికల్ మైల్స్ అంటే 52 కిలోమీటర్లు గంటకి ప్రయాణించే ఈ నౌక 4 GE గ్యాస్ టర్బైన్స్ ని కలిగి ఉంటుంది. దీని యొక్క కన్ఫిగరేషన్ లో స్టోబార్ సిస్టమ్ ని వినియోగించడం మనం చూడవచ్చు. స్టోబార్ షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ. ఎయిర్ క్రాఫ్ట్ ని లాంచ్ చేయడం కొరకు ఇది 14 degrees కీ జంప్ ని కలిగి ఉంటుంది. ఇందులో MiG-29K ఫైటర్స్, కమోవ్ 31 హెలికాప్టర్స్, MH-60R షీహాక్స్, ఇండిజినస్ ALH అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఆపరేట్స్ అప్ టు 30 ఎయిర్ క్రాఫ్ట్ మిక్స్. అంటే ఒకే సందర్భంలో సుమారు 30 హెలికాప్టర్స్ మరియు ఫైటర్ జెట్స్ మిక్స్ అనేది ఆపరేట్ చేయడానికి ఇది సామర్థ్యం కలిగి ఉంటుంది.
రీసెంట్ హైలైట్స్ మనం చూస్తే ఫిబ్రవరి 2026లో IFR 2026 మరియు మిలాన్ 2026లో ఇది స్టార్ అట్రాక్షన్గా నిలిచింది. ఇక ఆపరేషనల్ మైల్ స్టోన్ విషయానికి వస్తే మార్చి 2025లో సక్సెస్ఫుల్ క్రూ ఎవాక్యుయేషన్ ఇది నిర్వహించింది. గోవా తీరం నుండి 230 నాటికల్ మైల్స్ తీరంలోని ఒక మర్చెంట్ షిప్లోని ఇంజ్యూర్డ్ క్రూని సక్సెస్ఫుల్గా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. హిస్టారికల్ లెగసీ అనేది చూస్తే మనకి INS విక్రాంత్, దీనికి ముందు ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉండేది. 1961 నుంచి 97 వరకు ఇది భారతదేశ నౌకాదళానికి సేవలు అందించింది. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ 1971 వార్లో ఇది డెసిసివ్ రోల్ని ప్లే చేసింది. సో దానికి గౌరవంగా ఈ INS విక్రాంత్కి ఈ పేరు పెట్టారు. ఇండిజినియస్లీ డిజైన్ చేసి బిల్డ్ చేయడంతో మనము ఎలైట్ గ్రూప్లో చేరినట్టయింది. ఇండియా జాయిన్స్ 5 to 6 నేషన్స్ క్యాపబుల్ ఆఫ్ ఇండిజినస్ క్యారియర్ డిజైన్ అండ్ బిల్డ్. దేశీయంగా విమాన వాహక నౌకలను తయారు చేసే అతి కొద్ది దేశాల సరసన భారతదేశం చేరినట్లయింది. సో ఇది INS విక్రాంతికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎన్నాళ్ళి ఉచిత పంపకాలు అన్ని ఫ్రీగా ఇస్తుంటే ప్రజలు ఎందుకు పనిచేయాలి? రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉంటూ ఎలా అమలు చేస్తున్నాయి? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రోడ్లు, ఆసుపత్రులు లాంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు CJI జస్టిస్ సూర్యకాంత్ సూటి ప్రశ్న. ఈ ఆర్టికల్ దేశంలోని అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్న ఫ్రీబీస్ మీద CJI జస్టిస్ సూర్యకాంత్ యొక్క ప్రశ్నలను ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా ఆయన రెవెన్యూ లోటులో ఉన్న రాష్ట్రాలు వీటికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నాయని ప్రశ్నించారు. నెలవారీ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు, ఉచిత పథకాలు అమలు అన్న 2 పనులు తప్పితే మూడో పని చేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ప్రభుత్వ బాధ్యత ఇంతవరకు అయినా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితులు కల్పించడం కాదా అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ 2024లోని రూల్ 23ను సవాలు చేస్తూ తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రూల్ 23 ఏం చెప్తుంది అండి? మ్యాండేటరీ కాస్ట్ రికవరీ, అంటే ఎంతైతే మనము కాస్ట్ పెడుతున్నామో దానిని రికవర్ చేయాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో దీని ప్రకారం ఈ రికవరీలో భాగంగా కాస్ట్ సప్లైకి మరియు రికవరీకి 3% వేరియేషన్ కంటే ఎక్కువ ఉండకూడదు అని ఉంటే అది ఖచ్చితంగా విత్ ఇన్ టైమ్ లిమిట్లో, ఫిక్స్డ్ టైం లిమిట్లో రికవరీ చేయాలి అనేది ఈ రూల్ 23లో ఉంది. రెవెన్యూ షార్ట్ ఫాల్ కాకుండా చూడాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో డిస్కమ్ కంపెనీలు అప్పుల భారంలో కూరుకుపోతున్నాయి. సప్లై చేస్తున్న వాటికి మరియు తిరిగి వస్తున్న రెవెన్యూకు సంబంధం లేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ మ్యాండేటరీ కాస్ట్ రికవరీ రూల్ని తీసుకురావడం జరిగింది. అయితే మరి తమిళనాడు డిస్కమ్ యొక్క అభ్యంతరం ఏంటి? ఇలా చేస్తే సబ్సిడీల రూపంలో కరెంటును ఇవ్వలేము అని ఉచితంగా కరెంటు స్కీమ్స్ ని ఇస్తూ ఉంటారు. ఎలక్షన్స్ ఎస్పెషల్లీ దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఇన్ని గంటలు ఉచిత కరెంటును ఇస్తామని ప్రకటిస్తూ ఉంటారు. సో ఇలాగ ఉచిత కరెంటును ఇవ్వలేము అని తమిళనాడు డిస్కమ్ ఇక్కడ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే సూర్యకాంత్ గారు పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఫ్రీబీస్ ని భరించడానికి గవర్నమెంట్ కి డబ్బులు ఎలా వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అయిన ఉద్యోగ కల్పన, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం మీద దృష్టి సారించకుండా కేవలం ఫ్రీబీస్ మరియు జీతభత్యాలకు మాత్రమే సంపదను ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించడం ఇక్కడ చూడవచ్చు. సంక్షేమ పథకాల భారాన్ని ప్రభుత్వాలు స్వీకరించడం అనేది ప్రజా ప్రయోజనమా? విద్యుత్ బిల్లులు చెల్లించే శక్తి ఉన్నవారికి, లేని వారికి మధ్య తేడాను ఎలా గుర్తిస్తున్నారు? సంక్షేమ రాజ్యంగా అణగారిన వర్గాలు, అవసరమైన వారికి సాయం చేయడాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. దాన్ని సమాజం కూడా స్వాగతించాలి. కానీ కొందరు వ్యక్తులు అన్నీ ఉండి తమకు ఉన్న పలుకుబడితో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు మరియు ఉచితాలు తమ జేబుకే చేరాలి అని పట్టుబడుతూ ఉంటారు. ఇలాంటి విధాన నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నం కాలేదా? విద్యుత్ ఉత్పత్తి, సరఫరా మధ్య కొంత లాభం కూడా ఉండాలి అని కోర్టు చెప్పొచ్చు. ప్రజలకు విద్యుత్ అందించడానికి ఉత్పత్తి, సరఫరా కోసం విద్యుత్ సంస్థలు ఎంత మొత్తమైతే ఖర్చు పెడుతున్నాయో కనీసం ఆ మేరకన్నా చెల్లించమని అడగండి. అలా కాకుండా కొన్ని రాష్ట్రాలలో అన్నీ ఉన్నవారికి కూడా ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. భూస్వాములకు కూడా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు అని CJI అన్నారు. ఈ